సో టైం టేబుల్ అనేదాన్ని మనం తరగతిలో ఫాలో అవుతూ ఉంటాం. అదే మనకి విస్తరణ విద్యలో అయితే టైం టేబుల్ అనేది ఏది ప్రత్యేకంగా ఉండదు. అది చూద్దాం. విస్తరణ విద్య ప్రణాళిక సమయానుకూలంగా మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అప్పటికప్పుడు మనం ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి, ఫలానా చెట్ల కింద అన్ని కూడా ఏదైనా వేసి ఉన్నారనుకోండి, ఇంకో దగ్గర పెట్టుకోవాలి. రామ మందిరంలో పెట్టుకోవాలి. సో రామ మందిరంలో వేరే ఏదో కార్యక్రమాలు, పండుగకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ కుదరదు. కాబట్టి ఏ చెట్టు కింద నీడ ఉంటే ఆ చెట్టు కింద మనం పెట్టుకోవాలి. అలా ఉంటాయి. లేకపోతే ఏ రోజు పెట్టుకోవాలి, దానికి ఒక పర్టికులర్ గా ఇదేం ఉండదు. ఏ గంటలో పెట్టుకోవాలి, ఇలాంటిదే ఉండదు. అందరికి అనుకూలమైందే టైం. అందరికీ ఏ టైం అయితే అనుకూలంగా ఉంటుందో, రైతులు పొలానికి వెళ్లకుండా ఖాళీగా ఏ టైంలో ఉంటారో అదే అనుకూలమైనటువంటి టైం, అంతే. దానికి పర్టికులర్ గా మళ్ళీ టైం టేబుల్ ఇలాంటివి ఏమీ ఉండవు. అలా కాకుండా మన క్లాసుకు సంబంధించినంత వరకు అయితే ఖచ్చితంగా టైం టేబుల్ ఉండి తీరాలి. ఏ అవర్ ఎవరెవరు వస్తారు ఇలాంటివి ముందుగానే మనం రాసుకుంటాం. ఎప్పుడు ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎప్పుడు థియరీ క్లాసులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టైం టేబుల్లో మనకి ఇస్తారు. దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి. గ్రామంలోకి వెళ్ళి మనం చెప్పేటటువంటి బోధనకి టైం టేబుల్ అలాంటిది ఏముండదు. విస్తరణ విద్య అని అనుకున్నాం కాబట్టి గ్రామంలో రైతులందరూ ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో అదే అనుకూలమైనటువంటి టైం. ఆ టైంలోనే మనం ఎక్కడో పెట్టుకోవాలి. గ్రామంలో రామ మందిరం దగ్గర ఖాళీ లేదనుకోండి, ఏదో చెట్టు కింద పెట్టుకోవాలి. ఏ చెట్టు కింద ఖాళీ లేదనుకోండి, ఎక్కడో ఓపెన్ ప్లేస్ లో ఎక్కడో దగ్గర ఖాళీ నీడగా ఉన్న దగ్గర ఎక్కడో దగ్గర పెట్టుకోవాలి. దానికి పర్టికులర్ గా ఒక ప్లేస్ కానీ, ఒక టైం కానీ, ఒక ఇది కానీ ఏమీ ఉండవు. అదే చెప్తున్నారు. క్లాస్ రూమ్ లో అయితే టైం టేబుల్ ఉంటుంది. విస్తరణ విద్యలో అయితే టైం టేబుల్ అంటూ ఏది కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది. ఊరికే 4 లైన్లు చదువుకుని వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఎందుకు మొట్టమొదట విద్య చదువుకున్నప్పుడు చదువుకున్నాం. విశ్లేషణ అనేది మీకు రాదు. మామూలుగా చదివేసేయచ్చు. మూఢనమ్మకాల గురించి ఎంతసేపు చెప్పాలేంటి, లేకపోతే దీని గురించి ఏం చెప్పాలా అని మనం అనుకోవచ్చు. కానీ ఏంటంటే దాన్ని ఎలా మనం విశ్లేషించాలి అనేది మీకు తెలియాలి అంటే మాత్రం పాఠం చెప్పాల్సిందే. లేకపోతే మనకి మైండ్ డెవలప్మెంట్ ఉండదన్నమాట. అందులోనే ఈ సబ్జెక్ట్ అసలు అర్థం అవుతుంది. ఒకేలాగా ఉంటాయన్నీ కూడా. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా అంతా ఒకలాగే ఉంటుంది. అందువల్ల ఈ విధంగా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో టైం టేబుల్ అయిపోయిన తర్వాత చూడండి, విద్యార్థులు పుస్తకాలతో నియమిత కాలానుగుణంగా తరగతులకు హాజరై పరీక్షలకు తయారు కావాలి. మెటీరియల్స్ ఇస్తారు సెమిస్టర్ మొదలవగానే. ఆ మెటీరియల్ అంతా కూడా సెమిస్టర్ పాటు అంతా కూడా కంప్లీట్ గా చదివేసి మధ్యలో ఒక మిడ్ ఎగ్జామ్ రాసేసి తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ కి మనం అటెండ్ అయిపోవాలి. ఇది షెడ్యూల్. అది మరి గ్రామంలో విస్తరణ విద్యకి ఇలాంటిది ఏమి ఉండదు. చూద్దాం ఏమి ఇచ్చారు. నిర్దిష్ట పాఠ్యాంశాలు ఏవి కూడా ఉండవు. ఈ సిలబస్, పాఠ్యాంశాలు, ఇలా పాఠాలు ఏమి ఉండవు. పుస్తకాలతో కానీ పరీక్షలతో కానీ అసలు సంబంధమే లేదు. పుస్తకాలు అవసరం లేదు, పరీక్షలు అంతకన్నా అవసరం లేదు. కేవలం మాట్లాడుకోవడమే. వాస్తవ పరిస్థితుల్లో విస్తరణ కార్యకర్త గ్రామస్తులకు సహాయపడుతూ ఉండాలి. అది తర్వాత చెప్పుకుందాం. తర్వాత పాయింట్, విద్యార్థులు వారికి కేటాయించిన పుస్తకాలను మాత్రమే చదివి వాటి ద్వారా విజ్ఞానాన్ని లేకపోతే జ్ఞానాన్ని పొందుతారు. నీకు ఏ సిలబస్ అయితే ఇచ్చారో దాన్ని బాగా చదవాలి. ఎందుకంటే పరీక్షలు ఫైనల్లో ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి అక్కడ చదవాల్సిందే. ఇందులో కొంత కవర్ అవుతుంది. నువ్వు చదివేటటువంటి ఈ సిలబస్ అంతట్లోనూ కూడా కొంత విజ్ఞానం అంతా కూడా కవర్ అవుతూ ఉంటుంది. సో నీకు ఎంతవరకు అయితే నీకు 10th క్లాస్లో చాలా వరకు మీకు చెప్తారు. ఆ తర్వాత డిప్లొమాలోకి వచ్చిన తర్వాత కొంత విజ్ఞానాన్ని ఇక్కడ అందిస్తూ ఉంటారు. ఇక్కడతోనే ఎండేం కాదు. విజ్ఞానం అంతా ఏంటంటే అది అనంతం, ఎంతైనా ఉంది. నేర్చుకోవాలి అని అనుకుంటే ఎంతైనా ఉంది. 10వ తరగతి వరకు కొంత, ఆ తర్వాత డిప్లొమాకి వచ్చిన తర్వాత మరికొంత ఎక్కువ విజ్ఞానాన్ని ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. తర్వాత BSc అగ్రికల్చర్, దాంట్లోకి వెళ్ళేటప్పటికి మరికొంత ఎక్కువ విజ్ఞానం నీకు అందిస్తారు. ఆ తర్వాత MSc అగ్రికల్చర్, దాంట్లో మరింత ఏదో దాంట్లో పరిశోధన నువ్వు చేయాల్సి ఉంటుంది. PhDకి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందంటే మరింత ఎక్కువ స్థాయిలో పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయాలన్నీ కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమన్నారంటే పుస్తకాలను మాత్రమే చదివి జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటారు. మనం ఎంతవరకు అయితే చదివామో దాంట్లో ఉండేటువంటి పుస్తకాలను బట్టి, దాంట్లో ఉండేటటువంటి ఆ పాఠాలను బట్టి, ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని బట్టి మాత్రమే మనం జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. అదే మనకి విస్తరణ విద్యలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే
బోధన వల్ల విస్తరణ బోధన వల్ల ప్రత్యక్షంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు, చిక్కులను విడదీసే పద్ధతులను వాస్తవ జీవితంలో నేర్చుకుంటారు. ఇక్కడంతా కూడా ఎక్స్పీరియన్స్ అన్నమాట. విస్తరణ విద్యలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుభవమే పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. మనకేంటంటే మన సబ్జెక్టు, మనకున్నటువంటి వాతావరణం, డిప్లొమా తర్వాత డిగ్రీ తర్వాత మళ్ళీ పీజీ, ఇలాంటి వాటన్నిటిలో మనకు వచ్చిన థియరీని బట్టే వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటాడు, మార్పు వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఏంటంటే గ్రామాల్లో ఏర్పడేటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అక్కడ లెర్నింగ్ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. తప్పు ఏదైనా జరిగింది అనుకోండి, ఫలానా దానివల్ల ఇలా తప్పు జరిగింది, ఒక మూఢనమ్మకం ఏర్పరచుకుంటాడు, దాన్ని బట్టి నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా ఉంటాడు. సో ఇది విస్తరణ విద్యకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. సో ఇది ఇలా నేర్చుకుంటూ ఉంటారు, జరిగినటువంటి తప్పులను బట్టి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. మన తరగతిలో జరిగేటువంటి విద్యలు ఏంటంటే మన దీంట్లో మనం చదివేటప్పుడు వచ్చేటటువంటి పాఠాలను బట్టి మనం ఆ విజ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జరిగినటువంటి తప్పులను బట్టి మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటూ ఉంటారు. సో అదొక రకమైనటువంటి విజ్ఞానం అన్నమాట. చేసిన తప్పులే వాళ్ళకి అనుభవాలుగా పనిచేస్తాయి, అవే వాళ్ళకి పాఠాలుగా ఉంటాయి. సో చేసిన తప్పే మళ్ళీ చేయాలనేటువంటి పరిస్థితి అక్కడ ఎక్కువగా ఉండదు. ఇది విస్తరణ విద్యకు సంబంధించి. అలాగే తరగతిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారు. ఎందుకంటే పిల్లల అనుభవాలు ఉపాధ్యాయుల అనుభవాల కన్నా తక్కువ. సో అంటే ఏంటి, ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారు. ఉపాధ్యాయుడు మీరు విద్యార్థులు కాబట్టి మీకు మేము బోధిస్తుండే, ఇలాగే జరుగుతుంటది ప్రతిసారి కూడా. సో ఇది ఎప్పుడు కూడా కామన్. అది ఏ తరగతి అయినా సరే ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఉపాధ్యాయుడు పిల్లలకి బోధిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు కూడా మారదు. పాఠం చెప్పేవాడినే ఉపాధ్యాయుడు అని అంటారు అందుకని. సో ఈ సిస్టంలో ఎప్పుడు కూడా మార్పు ఏమీ ఉండదు. అదే కనుక మనం వేరే దాంట్లో మనం చూస్తే, విస్తరణ విద్యలో మనం చూస్తే గ్రామంలో విస్తరణ కార్యకర్తలు తమకు తెలియని కొన్ని అనుభవపూర్వకమైన విషయాలను గ్రామస్తుల నుండి కూడా నేర్చుకుంటారు. ఇందులో ఏమవుతుందంటే టీచరు పిల్లలకి చెప్తూ ఉంటాడు, టీచర్ పిల్లలకి బోధిస్తూ ఉంటారు. అదే మనం విస్తరణ కార్యకర్త గ్రామంలోకి వెళ్ళాడు అనుకోండి, గ్రామంలోకి వెళ్ళినటువంటి విస్తరణ కార్యకర్త ఉదాహరణకి మీకు ఏదో రేపు ఉద్యోగం వచ్చి మీరు ఎక్కడో విస్తరణ కార్యకర్తగా సెలెక్ట్ అయ్యి ఊర్లోకి వెళ్ళారు. ఊర్లోకి వెళ్ళేటప్పటికి నీ వయసు అంతా చూస్తే ఒక 18 ఉండొచ్చు, 19 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే 20 సంవత్సరాలు ఉండొచ్చు. నీ వయస్సు అది. నువ్వు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్ పెట్టి నలుగురితో నువ్వు మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ రకరకాల వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకరకాల వయసులు గల వాళ్ళందరూ వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి ఎక్స్పీరియన్సెస్ ఒక రకంగా ఉంటూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే ఒక 60-70 ఏళ్ళ బాగా అనుభవం ఉన్నటువంటి రైతుకి ఈ 20 ఏళ్ళు వేసుకుని నువ్వు ఇలా చెయ్యి అని మనం చెప్పడానికి కుదరదు అక్కడ. ఎందుకంటే దాదాపు 60-70 ఏళ్ళుగా అతను వ్యవసాయం చేస్తూనే ఉంటాడు, రకరకాలైనటువంటి అనుభవాలన్నీ కూడా అతనికి తెలుస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే అవతలి వ్యక్తి దగ్గర నుంచి విస్తరణ కార్యకర్త విషయాల్ని నేర్చుకోవాలి. సో మా పూర్వకాలంలో లేకపోతే నాకు తెలిసినంత వరకు ఇలా జరిగింది బాబు అని వాళ్ళు ఎవరైనా మనకి చెప్తున్నారు అనుకోండి, మనం చాలా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నిటి కూడా మనం జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాన్ని లేకపోతే ఎక్స్పీరియన్స్ మనం జాగ్రత్తగా గ్రహించాల్సి ఉంటుంది. దాంట్లో ఏదైనా మనం గ్రహించాల్సినటువంటి పాయింట్ ఏదైనా ఉండేటట్టయితే దాన్ని మనం తప్పకుండా పాటించాలి. అంటే రెండింటికి డిఫరెన్స్ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్స్ కి చెప్తాడంతే, స్టూడెంట్ తిరిగి మళ్ళీ టీచర్ కి చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కంటే టీచర్ కే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి. సో స్టూడెంట్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే సాధారణంగా విద్యార్థుల వయసు తక్కువగా ఉంటుంది, ఉపాధ్యాయుడి వయసు వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతనికి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ని బట్టి పాఠాలు చెప్పవలసి ఉంటుంది. అంతే తప్ప విద్యార్థుల దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమీ ఇక్కడ ఉండదు. కానీ అదే గ్రామంలోకి వెళ్తే మారిపోతుంది. అక్కడ చెప్పేటువంటి ఉపాధ్యాయుడు ఎవరు? విస్తరణ కార్యకర్త అక్కడ ఉపాధ్యాయుడు. వాడే ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఇలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు 60-70 ఏళ్ళ వయసు వాళ్ళు అందరూ వచ్చి, బాబు ఇలా మేము చేసేటప్పుడు వ్యవసాయం ఇలా చేసేవాళ్ళం, ఇది చేసేవాళ్ళం, ఇలా చేస్తే ఇలాగ అవుతుంది,
ఇది మేము తప్పకుండా చేసాం అని చెప్పినప్పుడు నువ్వు చెప్పడానికి లేదు, నేనే ఇక్కడ చెప్పాలి, నేను ఇక్కడ ఉపాధ్యాయుని కాబట్టి నేనే నీకు బోధించాలి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనేటువంటి పరిస్థితి అక్కడ ఉండకూడదు. అలా ఉంటే నీ కార్యక్రమం ఫెయిల్ అవుతుంది. నువ్వే ఉద్దేశంతో అక్కడ చెప్పాలని వెళ్ళావో ఆ కార్యక్రమం అక్కడ ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళ తాలూకు అనుభవాలను కూడా మనం జాగ్రత్తగా వినాలి. అందులో మనం పాటించాల్సిన ఏవైనా ఉండేటట్టయితే వాటిని కూడా మనం పాటించాలి. అక్కడ రెండు వైపుల నుంచి కూడా బోధన జరుగుతుంది. గ్రామంలోకి వెళ్ళినప్పుడు బోధన ఎన్ని వైపుల నుంచి జరుగుతుంది? రెండు వైపుల నుంచి జరుగుతుంది. మనం చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్ళందరికీ చెప్తాం. వాళ్ళలో ఉండేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైనా విషయాన్ని చెప్తే మనం కూడా నేర్చుకుంటాం. సో ఇదనమాట రెండు పద్ధతుల్లో జరుగుతుంది. ఇక్కడంతా ఒకటే డైరెక్షన్. టీచర్కి నచ్చింది చెప్తూ ఉంటాడు. స్టూడెంట్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే వయసులో ఉండేటువంటి తేడా, చదువులో ఉండేటువంటి తేడా, వీటన్నిటి వల్ల విద్యార్థి దగ్గర నుంచి లేకపోతే స్టూడెంట్ దగ్గర నుంచి టీచర్ నేర్చుకోవాల్సిందేమీ కూడా ఉండదు. అదే మనకి విస్తరణ విద్యలో అయితే తప్పనిసరిగా మనం వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మనం చదువుకుని వెళ్ళాం, మనం సబ్జెక్ట్ చదువుకుని వెళ్ళాం కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి. అదే టైంలో వాళ్ళ అనుభవాలనే ఉంటాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. మనం చెప్పడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు చెప్పించుకోవాలి. సో ఇది విస్తరణ విద్యలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. దాన్ని కనుక ఫాలో అయితేనే మన కార్యక్రమం సక్సెస్ అవుతుంది, లేకపోతే మన కార్యక్రమం వెంటనే ఫెయిల్ అవుతుంది అన్నమాట.